హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్యామలా మోహన్. నేను ఇవాళ రవ కేసరి ఎలా చేసుకోవాలో చూస్తాము. ముందుగా బాండీ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు కిస్మిస్లు అందులో వేయించుకోవాలన్నమాట. ప్రసాదాలన్నిటిలోకెల్లా అతి సులువుగా తయారయ్యేది రవ కేసరి. తొందరగా చేసుకోవచ్చు. పండగల టైంలో కానీ వారాల రోజుల్లో కానీ ఎక్కువ హడావిడి పడకుండా ఈజీగా అయిపోయే నైవేద్యం అన్నమాట. ఇలా బంగారు రంగులోకి వచ్చాక జీడిపప్పు కిస్మిస్ పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలో కొంచెం బొంబాయి రవ్వని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. మన దేవి నవరాత్రుల్లో కూడా అమ్మవారికి ఇష్టమండి. ఐదో రోజు రవ కేసరి చేస్తారు. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో నేను 1/2 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్ పంచదార తీసుకున్నాను. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు పంచదార కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని రవ్వలో ఇలా కలుపుకోవాలి పంచదారని. ఈ వేడికి అందులో ఉండే చెమ్మ వస్తుందన్నమాట. ఆ చెమ్మ రవ్వకి పట్టుకొని ఫ్లేవర్ బాగుంటుంది, రవ కేసరి ఫ్లేవరు. ఇలా కలుపుతూ ఉండాలి. బంగారపు రంగులోకి వచ్చాక కొంచెం తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను 1/2 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా, కప్పుడు నీళ్ళు తీసుకున్నాను. నీళ్లు పోసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి. తర్వాత నా దగ్గర కుంకుమ పువ్వు ఉందండి. నేను ఒక 5 నిమిషాలు కుంకుమ పువ్వు నీళ్ళలో నానబెట్టుకొని ఆ కుంకుమ పువ్వు నీళ్ళు కూడా ఇందులో వేసుకున్నాను రవ కేసరిలో. నేను రంగులు అనేది తొందరగా వేయను, ఫుడ్ కలర్స్ లాంటివి. తర్వాత యాలక్కాయ పొడి వేసుకోవాలి దంచి, అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంది. ఉడికి ఇలా దగ్గర పడుతుంది. దగ్గర పడితే మనకి కేసరి రెడీ అయిపోయినట్టు. ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఇందులో వేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రవ కేసరి రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టుకుందాం స్వామివారికి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.